49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో రైట్, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారు అయితే ఉన్నారు. అన్న, ఏంటి ఎట్లా చూస్తారు మరి ఈడీ కేసులు పెట్టడం జరిగింది? ఈడీ కేసులు సోనియా గాంధీ గారి మీద కానీ రాహుల్ గాంధీ గారి మీద పెట్టడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇది ఒక డెలిబరేట్ మాస్టర్ మైండ్ ప్లానింగ్ బై నరేందర్ మోదీ అండ్ అమిత్ షా. గాంధీ ఫ్యామిలీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ ఇమేజ్కి టార్నిష్ చేయాలి, హరాస్మెంట్ చేయాలి. ఇది వెండెటా పాలిటిక్స్. ఏదో క్రైమ్ అయింది, దానిలో మనీ లాండరింగ్ లో మనీ ఇక్కడి నుంచి అక్కడ పోయింది. ఇది బేస్లెస్ అలిగేషన్, ఉట్టి పవర్, ఉట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తారు, రామ్ మందిర్ డైవర్షన్, కుంభమేళా డైవర్షన్, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్ వచ్చింది, లొల్లి పంచాయత్ స్టార్ట్ అయిపోయింది. సో దానికి డైవర్షన్. సో డైవర్షన్లో ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారంటే బీజేపీ అండ్ ఈడీ. నియర్లీ ఒక 10 yearsలో మోర్ దెన్ 200 కేసెస్ బుక్ చేసినారు. 2 కూడా కన్విక్ట్ కాలేదు. సో సింపుల్ ఏం అర్థమవుతుంది, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ అండ్ సిబిఐ కానీ ఆ ప్రెసెంట్ గవర్నమెంట్కి ఒక టూల్. అంటే ఇప్పుడు ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఇంటది అంటారా? 100%. లేకుంటే 200 కేసెస్లు బుక్ అయిన తర్వాత 2 ఎందుకు కన్విక్ట్ అవుతాయి? సో సింపుల్, 1% కూడా మీ దగ్గర కన్విక్షన్ లేదు. సో ఇది దొంగ, సో కన్విక్షన్ కాదు. సో ఏం అర్థం చేసుకోవాలి? సో ఉట్టి హరాస్మెంట్ చేయాలి, గాంధీ పరివార్ ఇమేజ్ డౌన్ చేయాలి. మొన్ననే ఎలక్షన్లో అబ్కి బార్ 400 పార్ ఎంతవరకు వచ్చినారు మీరు చూసుకున్నారు. సో మోదీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, అమిత్ షాకి అందరికీ తెలుసు, చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్ ఫెలోస్, కానీ అది రీజనల్ పార్టీస్. ఒక్కటే నేషనల్ పార్టీ వెరీ స్ట్రాంగ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్కి తీయడానికి. సో ఆ భయం వీళ్ళకు ఉన్నది. దానికోసం మా ఇమేజ్కి తక్కువ చేయడానికి ఈ మొత్తం డ్రామా నడుస్తుంది. యంగ్ ఇండియా కంపెనీ ద్వారా కూడా దగ్గర 2,000 కోట్ల వరకు లావాదేవీలు జరిగినాయి, పర్సంటేజ్లు ముట్టినాయి 38% వరకు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. ప్రూఫ్ చేయండి. అలిగేషన్ మస్తు మంది వేస్తారు, ప్రూఫ్ కావాలి కదా. ఇట్లాంటి ఈడీ చెప్పినా కదా 11 yearsలో 200 కేసులు వేసినారు, 2 కూడా ప్రూఫ్ కాలేదు. మళ్ళీ ఇది మా సోనియమ్మ, రాహుల్ గాంధీ మీద పెడుతున్నారు. ఓకే, పెట్టు, ప్రూఫ్ చేయ కదా రాబాయ్. సో కాంగ్రెస్ కార్యకర్త గట్టిగా ఉన్నారు, వాళ్ళు లొంగరు. అండ్ మొత్తం ఇండియా జనతా జనార్దన్ చూస్తున్నది, ఎవర్ కరెక్ట్ ఎవర్ రాంగ్. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈ కేసు నుంచి మా సోనియమ్మ, రాహుల్ గాంధీ అండ్ అదర్స్ బయట వచ్చేస్తారు. ఈ కేసులో బలం లేదు. అంటే తప్పు చేయనప్పుడు ఎందుకు ఆ విచారణకు ఎదుర్కోవచ్చు కదా, ఎందుకు ధర్నాలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. విచారణకి మేము రెడీ. ఏదైనా వాస్తవాలు ఉంటే రెడీ, వాస్తవాలు ఏం లేవు. దాని తర్వాత ఏమైతుంది? హరాస్మెంట్ అవుతుంది కదా, వెండెటా పాలిటిక్స్ అవుతుంది కదా. దట్స్ ఆల్. డెలిబరేట్ గా వేస్తున్నారు కదా. ఇంకోటి మరి వక్ఫ్ బిల్ పైన ఫిరోజ్ ఖాన్ స్టాండ్ ఏంటి? అసలు సపోర్ట్ చేస్తున్నారు వక్ఫ్ బిల్ ని? 100% చేస్తాం. ఏది రాంగ్ రాంగ్, ఏది రైట్ అది రైట్. ఇవాళ ఈడీ కేస్, దీని గురించి అన్యాయం అవుతుంది, నొక్కాలే. కాంగ్రెస్ పార్టీకి నొక్కితేనే మేము సర్వైవ్ అవుతాం. ఆ మైండ్ సెట్ తో, ఆ మాస్టర్ మైండ్ తో వీళ్ళ థింక్ ట్యాంకర్స్ వేసిన గేమ్ ప్లాన్ ఇది మొత్తం ప్రపంచంకి తెలవాలి. దానికోసం మేము రోడ్ల మీద ఉన్నాం. ఇదంతా అక్రమంగా పెట్టిన కేసే అంటారా? అరే 110% దానికోసమే రోడ్ మీద ఉన్నాం. మేము దొంగలు ఉంటే రోడ్ల మీద ఎందుకు ఉంటాం రా అన్న? వాళ్ళు వచ్చి మాకు చెప్తారు కదా రాబాయ్. అంటే మనీ లాండరింగ్ అనేది జరిగిందంటారా, జరగలేదంటారా? మరి వాళ్ళు ప్రధానంగా ఛార్జ్ షీట్ లో కూడా అదే పేర్కొనడం జరిగింది. మనీ లాండరింగ్ జరిగితే ఎక్కడ జరిగింది, ఎవరికి దొరికింది, ఎవరికి లాభం అయింది, ఎట్లా మనీ ఫ్లో అయింది, మా దగ్గర నుంచి పోయింది లేకుంటే మా దగ్గర వచ్చింది, ఎక్కడ ప్రూఫ్ ఉన్నది? ఒక్క ప్రూఫ్ చూపియండి.
ఇంకోటి ఏదైతే ఎంఐఎం ఆధ్వర్యంలో కూడా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు భారీ ఎత్తున ధర్నా కూడా చేపట్టబోతున్నారు 50 రోజులు, అంటే గత 2-3 రోజులలో. సో మరేంటి దాన్ని ఫిరోజ్ ఖాన్ సపోర్ట్ చేస్తాడా, కలిసే ప్రయత్నం ఉందా? ఎవరితో ఎంఐఎంతో అంటే ఆ బిల్లుకి ధర్నా మద్దతు ఎవరితో ఇప్పుడు ఎంఐఎం వాళ్ళతో. ఎంఐఎంతో మా ఐడియాలజీ ప్రాబ్లం. వక్ఫ్ బిల్ రాంగ్, వక్ఫ్ బిల్ ఒక బ్లాక్ బిల్, ఓకే రైట్? కానీ ఆ ఎంఐఎం ఫెలోస్ కూడా ఒక బ్లాక్. ఓకే ఎంఐఎం ఫెలోస్ తో చేయం, ఓకే వాళ్ళకు సెపరేట్ గా చేసుకోమను, మేము సెపరేట్ గా చేసుకుంటాం. కానీ వక్ఫ్ బిల్ ఇస్ బ్లాక్ బిల్. అంటే ఆ ధర్నా వెనకాల కూడా కాంగ్రెస్ పార్టీ ఉందంటూ కూడా బీజేపీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. అందరికి పిలుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా మొన్న అక్కడ ధర్నా అయితే నేను లేను, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా, చెప్పినారు నాకు. వాళ్ళు కూడా ఎంఐఎం కండువాలు వేసుకొని వచ్చినారని, అంతే. సో కాంగ్రెస్ కి పిలుస్తున్నారు, వస్తాం. సో ఏం చెప్తారు మరి ధర్నాను ఉద్దేశించుకొని బీజేపీ పార్టీ కానీ ఆ మోడీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి ఏం చెప్తారు? రీఅపీల్ చేయాలి మీరు. ఎప్పుడు దాకా రీఅపీల్ మీరు చేయకపోతే అప్పుడు దాకా రోడ్ల మీద ఉంటాం. వక్ఫ్ బోర్డ్ బిల్ కి న్యాయం దొరకాలి. దొరికే దాకా ఎట్లా అగ్రికల్చరల్ బిల్ వాపస్ తీసుకున్నాం, అట్లనే వక్ఫ్ బోర్డ్ బిల్ కూడా ఒక రోజు వాపస్ తీసుకుంటాం. అదే. జై హింద్.